ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాళేశ్వరం అంశం ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత, ఇప్పుడు పిసి ఘోష్ నివేదిక తర్వాత కూడా చర్చనీయాంశంగా మారింది. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టకుండా మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడంతోనే ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తిందని అధికార పక్షం అంటుంటే, అన్ని వైపులా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకొని నిపుణుల అభిప్రాయం మేరకే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించినట్టు గత ప్రభుత్వం చెబుతున్నది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేవాదుల పంప్ హౌజ్ను పరిశీలించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి దేవాదుల అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అన్నారు. దీని ద్వారా సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు భూసేకరణ కోసం 67 కోట్లు అవసరమవుతాయని అన్నారు. పెండింగ్ బిల్లు త్వరలో మంజూరు చేసేలా కృషి చేస్తామన్నారు. అనంతరం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఛత్తీస్గఢ్లోని ముంపు ప్రాంతాలకు పరిహారం ఇవ్వడానికి సిద్ధమన్నారు. భూసేకరణపై జిల్లా కలెక్టర్లు త్వరగా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక చూసిన తర్వాత మేము నిర్గంధపోయామని, గత పాలకుల అవినీతి అసమర్థత వల్లే కాళేశ్వరం కూలిపోయిందని కమిషన్ చెప్పినట్టు మంత్రి ప్రస్తావించారు. కాళేశ్వరం డిజైన్ చేసింది వారే, కూలిపోయింది వారి హయాంలోనే. కాళేశ్వరం నివేదికపై ఎలాంటి రాజకీయాలు లేవని, నీటిని 3 బ్యారేజీల్లో నిల్వ ఉంచొద్దని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పిందని మంత్రి గుర్తు చేశారు. అయితే తాము ఎట్టి పరిస్థితుల్లో తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి తీరుతామని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.